జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తలు, జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రవీణ్ పగడాలో విషయంలో జరిగినటువంటి కుట్రలు, జై భీమ్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తల కథనాల ద్వారా మాట్లాడుతున్నటువంటి అనేక మంది ముమ్మాటికి ప్రధానంగా ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని చెప్పింది మొట్టమొదటి నుండి జై భీమ్ టీవీ మాత్రమే, జై భీమ్ దినపత్రిక మాత్రమే. ఎంతోమంది భయపడ్డారు, ఎంతోమంది సాహసం చేయలేకపోయారు, ఎంతోమంది ఆగిపోయారు, ఎంతోమంది చెప్పలేకపోయారు. కానీ మొదటి నుంచి కూడా జై భీమ్ దినపత్రికలో రాసిన కథనాలు ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారి హత్యనే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మూకుమ్మడిగా ఒకటై ప్రవీణ్ పగడాల విషయంలో కుట్ర కుతంత్రాలు చేసి అన్నిటికీ కారణము బీజేపీ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతోని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రవీణ్ పగడాల విషయంలో పోస్ట్ మార్టం రిపోర్టు అది ముమ్మాటికి హత్య అని వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దాని విషయంలో మాజీ ఎంపీ, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారో, ఎంత భయంకరంగా అవమానం చేస్తున్నారో, ఎంత భయంకరంగా సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారో, ఎంత భయంకరంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత దారుణం చేశారో చెప్పడానికి అనేకమైనటువంటి ఎవిడెన్స్ జై భీమ్ దినపత్రికలో రాసినటువంటి అనేక కథనాలు ఉన్నాయి. ఆ కథనాలు రేపొద్దున సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులకు కానీ, లేకపోతే క్రైస్తవ సమాజానికి కానీ నేను రాసినటువంటి అనేక కథనాలు మీ అందరికీ అది ఉపయోగపడతాయి. రేపొద్దున అవే సాక్షిగా నిలబడతాయి. అందుకోసమే జై భీమ్ దినపత్రికలో అనేక కథనాలు రాశాను, ఇప్పుడు కూడా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ప్రవీణ్ పగడాల హతసాక్షి, ప్రవీణ్ పగడాల ఉన్నటువంటి ఏ అయితే సమాధి ఉందో సమాధి దగ్గర నుంచి వెళ్ళి మా జై భీమ్ దినపత్రిక సంబంధించినటువంటి రిపోర్టరు జర్నలిస్ట్ అందించినటువంటి ప్రధాన కథనం. ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి చాలామందికి పార్థివ దేహాన్ని సందర్శించలేనటువంటి చాలామంది, సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని సందర్శించినటువంటి అనేక మందికి జై భీమ్ లైవ్ ద్వారా మీకు ప్రవీణ్ పగడాలన్న గారి సమాధిని మీకు చూపిస్తున్నాను. ప్రవీణ్ పగడాలన్న గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇలా ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూసేటువంటి మీ అందరి కోసము ఈ ప్రధాన వార్త రావడం జరిగింది. ప్రవీణ్ కుమార్ పగడాల ఆయన పుట్టిన తేదీ 30/12/1979, చనిపోయినటువంటి తేదీ 24/3/2025. ఇది ప్రధానంగా అన్నమైనటువంటి ప్రధానంగా ఆయన సమాధి మీద ఉన్నటువంటి మార్త ఒక బలమైనటువంటి నినాదం. హతసాక్షి అని దాని మీనింగ్. తెలుగులో మార్తర్ అనేటువంటి పదానికి హతసాక్షి అనేటువంటిది ఆయన ఉన్నటువంటి సమాధి మీద ఏ అయితే సమాధి మీద రాసిపెట్టి ఉందో హతసాక్షి అని. చూడ ఎంత గొప్ప మేధావి, ఎంత గొప్ప ఇంటలెక్చువల్. చనిపోయిన తర్వాత కూడా చంపేసినటువంటి అనేక మంది అగంతకులు, ప్రభుత్వాలు మూకుమ్మడిగా ఒక్కటై ప్రభుత్వాలను పసిగట్టుకొని ఆయన పరిచర్య కార్యక్రమంలో మధ్యప్రదేశ్లో కానీ, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఆయనకు భాష అంటే తెలియనటువంటి సమాజంలో కానీ భాషను అనేక రకాలుగా మాట్లాడే వ్యక్తి, హిందీ భాష అంటే, ఇంగ్లీష్ భాష అంటే, ఏ భాష అంటే తెలియనటువంటి వ్యక్తి అనేక భాషలు మాట్లాడి అనేక మందికి చైతన్యం చేసి అనేక మందికి స్కూళ్ళు స్థాపించి అనేక మందికి ఉన్నటువంటి భయంకర పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల. అందుకోసమే మార్తర్ అనేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెమోర్ ఆఫ్ మార్తర్ అంటే హతసాక్షి అని తెలుగులో అర్థం. అంటే అంత గొప్ప వ్యక్తి ఎవ్వరి కూడా నేను చూడలేదు, ఇక ఎవ్వరి కూడా చూడము. ఇక
అంత గొప్ప మేధావి, అంత గొప్ప ఇంటెలెక్చువల్ అత్యంత కిరాతకంగా చంపేయబడ్డాడు. జైభీం దినపత్రికలో, జైభీం టీవీ మొదటి నుంచే లైవ్ ఇదే చెప్తుంది. హైదరాబాద్లో ఆయన కిడ్నాప్ చేసి అక్కడి నుంచి 2 కార్లు కిరాయి తీసుకొని, ఒక బుల్లెట్ వాహనం తీసుకొని, ఆ వాహనాలను వెంబడించి ఎప్పుడైతే ఇంట్లోంచి ఆయన రిక్కీ చేసిల్లో, ఎప్పటి నుంచో అయితే ఆయన ఒంటరిగా ప్రయాణం చేసే అలవాటు ఉందో, ఆ ఒంటరి ప్రయాణం చేసే అలవాటులో కొంతమందితో ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో, ఆ సందర్భంలోనే అనేకమైనటువంటి ఇబ్బందులకు నోచుకొని ఈరోజు హతసాక్షిగా అమరుడైనటువంటి నేపథ్యం. అంత గొప్ప క్రైస్తవ బిడ్డ, అంత గొప్ప క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల అన్నగారు. ఇవాళ మనం భయపడుతున్నాం, కనీసం చెప్పాలన్నా భయపడుతున్నాం, కనీసం మాట్లాడాలన్నా మనం సాహసం చేయలేకపోతున్నాం. శ్రమల దినాలు ఉన్నాయి అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఇప్పటికైనా మనం గతంలో కూడా చెప్పాం, 103 పాస్టర్లు, 7 ఇంకా పాస్టర్లు వాళ్ళందరూ. ఇవంతటికి కారణం ఏంటంటే మనువాదము. ఈ మనువాదం ఎంత భయంకరంగా ఉందంటే, ప్రవీణ్ పగడాల విషయంలో చేసినటువంటి కుట్ర కుతంత్రాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా బయటికి వచ్చిన తర్వాత ఎవరైతే మనువాద రాజ్యాన్ని నడిపించేటువంటి వ్యక్తులను ఇలా వెనక్కి తగ్గడం జరిగింది. ఇలా కోట్ల రూపాయల డబ్బులు పెట్టి మీడియా ఛానళ్ళకి, న్యూస్ పేపర్లకి, రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి సందర్భంలో కొంతమంది కరడుగట్టినటువంటి మనువాదం సంతన ధర్మాన్ని, మనుస్మృతిని మీదేసుకొని ఆ సందర్భంలో అనౌక్యమైనటువంటి అనుచిత వాక్యాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మౌనంగా ఉన్నారంటే కారణం ఏంది? ప్రశ్నించే గొంతుకలు నిజాన్ని చెప్పడం వల్ల, ప్రశ్నించే వ్యక్తులు నిజం చెప్పడం వల్ల ఇలా చాలామంది సలహాలు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. సలహాలు కాదు, నిలబడండి. ఆత్మగౌరవ పోరాటంలో అండగా నిలబడండి. ఇలా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు చేసేది అదే. ఆత్మగౌరవం అంటారు, అన్యాయం జరిగింది మీకు కొట్లాడుతున్నాం అంటారు. మా పార్టీకి అన్యాయం జరిగిందంటారు, మా మతానికి అన్యాయం జరిగిందంటారు. మరి మీ మతానికి అన్యాయం జరిగితే మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం? అంత భయంకరమైన పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిర్బంధంగా రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ర్యాలీ చేయలేకపోతున్నారు? ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? ఇంతకన్నా మీకు సాక్ష్యాలు ఇంకేం కావాలి?